దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ప్రభువును సేవించే విషయంలో మనకేం కావాలి? ఆసక్తి కావాలి. ఆ ఆసక్తి విషయంలో మనము వెనకబడిపోవద్దు. ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు. ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక ట్రాన్స్లేషన్లో ఉత్సాహాన్ని వదులుకోకుండా, దేవుణ్ణి సేవించే విషయంలో ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువును సేవ చేయండి, లేక ప్రభువు సేవ చేయండి అని తెలియజేస్తున్నాడు. ఇందులో నుండి సులువుగా అర్థమయ్యే ఒక ట్రాన్స్లేషన్లో, ఇంతకు ముందు ఏదైతే తెలుగులో చూసామో అది ఇంగ్లీష్లో ERV ట్రాన్స్లేషన్లో చూస్తే, యాజ్ యూ సర్వ్ ద లార్డ్ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, వర్క్ హార్డ్ అండ్ డోంట్ బీ లేజీ. తర్వాత, బీ ఎక్సైటెడ్ అబౌట్ సర్వింగ్ హిమ్. యాజ్ యూ సర్వ్ ద లార్డ్ ఏం చెప్తున్నాడు? వర్క్ హార్డ్ అండ్ డోంట్ బీ లేజీ. డోంట్ బీ లేజీ, బీ ఎక్సైటెడ్ అబౌట్ సర్వింగ్ హిమ్. దేవుణ్ణి సేవించే విషయంలో ఏమంటున్నాడు? బీ ఎక్సైటెడ్. నీ ఉత్సాహాన్ని, దేవుణ్ణి సేవిస్తున్నాను నేను అనే విషయంలో ఆ యొక్క ఎగ్జైటెడ్గా ఉండమనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎటువంటి అద్భుతమైన విషయాలు. మరొక ట్రాన్స్లేషన్లో ఉన్నది కూడా నేను మీకు గుర్తు చేస్తాను, ఇవన్నీ మీకు అర్థం కావడానికి. యాంప్లిఫైడ్ బైబిల్లో తెలియజేస్తాడు, నెవర్ లాగ్ ఇన్ జీల్. చూడండి, దేవుని సేవించే విషయంలో నెవర్ లాగ్ ఇన్ జీల్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ ఎండీవర్ అంటాడు. ఎర్నెస్ట్ ఎండీవర్. ఎర్నెస్ట్ అనగా గంభీరమైన, తీవ్రతరమైన. ఎండీవర్ అంటే ప్రయత్నం, తీవ్రతరమైన ప్రయత్నం. దేవుణ్ణి సేవించే విషయంలో నీవు నెవర్ లాగ్ ఇన్ జీల్, ఆసక్తి విషయంలో తగ్గిపోవడం, ఆగిపోవడం, వెనకబడడం అనేది జరగకుండా ఏం చేయాలి? ఇన్ ఎర్నెస్ట్ ఎండీవర్, నీ ప్రయత్నంలో గంభీరమైన, తీవ్రతరమైన స్థితి కనబడాలి అనేది తెలియజేస్తున్నాడు. అలాగే బీ ఏ గ్లో అండ్ బర్నింగ్ విత్ ద స్పిరిట్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించే విషయంలో ఏమంటున్నాడు? మండుచు ప్రకాశించమంటున్నాడు. మండుచు ప్రకాశించమనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎటువంటి అద్భుతమైన విషయాలు. మరొక ట్రాన్స్లేషన్లో, బీ నాట్ స్లో ఇన్ యువర్ వర్క్. ఎంత సింపుల్గా అర్థమవుతుంది. నీ పని విషయంలో నీవు నెమ్మదించొద్దు, నిదానించొద్దు, మందగించొద్దు అని చెప్తూ, బట్ బీ క్విక్ ఇన్ స్పిరిట్. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎలా ఉండాలో నాకు జ్ఞాపకం వస్తుంది. దావీదు మహారాజుగా ఉన్నప్పుడు తన రాజ్యానికి సంబంధించిన చాలా పనులను, చాలా సూచనలు, వాటి కొరకు ఎంతో ప్రిపేర్ అయి సభకు వస్తే, చాలా పెద్ద ప్లాన్ అక్కడ ఉంది, చాలా ఆసక్తి ఉంది. ప్రజలు మన దేవుని మందిరంకు వెళ్దామన్నారు. వెంటనే ఏమన్నాడు? అత్యధికంగా సంతోషించి తన ప్రోగ్రాం మొత్తాన్ని అక్కడ పడవేసి గొప్ప జయధ్వనులతో దేవుని మందిరానికి వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? బీ నాట్ స్లో ఇన్ యువర్ వర్క్ బట్ బీ క్విక్ ఇన్ స్పిరిట్. దేవుని పని కొరకు ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. దేవుని పని అనగానే ప్రిపేర్ అవుతాను, ఆలోచిస్తాను, లేక ఇప్పుడు వేరే దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇదంతా మీకు అర్థం కావడానికి కొరకే.
ఇది మనం గ్రహించాలి. అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో మనం నేర్చుకుంటున్న ఆసక్తి విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో నీవు మందగించొద్దు. నీవు వెనకబడిపోవద్దు. దానికి బదులుగా ఆత్మలో తీవ్రత కలిగి, ప్రభువుని సేవించాలి అని వాక్యం చెప్తుంది. మన టైటిల్ ఏంటి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించే విషయంలో రక్షణ పొందినప్పుడు ఆసక్తి కలుగుతుంది, కానీ తర్వాత ఆసక్తి తగ్గిపోతుంది. తగ్గిపోయిందంటే ఎక్కడో ఆసక్తి స్టార్ట్ అయింది. ఇంతకీ మన ఆసక్తి ఎక్కడ? చాలా మంది ఆసక్తి ధనం మీద. డబ్బు అంటే చూడండి ఎంత ఆసక్తో. కానీ ఆ ధనం ఏం చేస్తుంది? అకస్మాత్తుగా మరణం వస్తే ఆ ధనము ఆపుతుందా? ఆపలేదు. ధనమునకు ఎక్కువ స్థానం ఇస్తున్నారు. ఎక్కువ ఇవ్వకండి. చాలా మంది ధనం చూస్తున్నారు. ధనం ఎందుకు? ఆహారం కోసం. ధనం ఎందుకు? సౌకర్యాల కోసం. ధనం ఎందుకు? అలా ఆలోచించండి. ఒక దాని కోసం. ధనం ఎప్పుడు కూడా ఒక దాని కొరకే. ధనంగా ఉంటే అది ఏం చేయలేదు. ఏమైనా చేస్తుందా? ఏమీ చేయలేదు. అది మనం గుర్తించాలి. ఒక దాని కొరకు అది ఎంతవరకు ఉంటుంది? ధనము ఈ లోకములో అన్నిటికి ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన ఉంటే అవన్నీ కూడా ఒక పూట కోసమే. మీకు అర్థమవుతుందా? ఎన్ని పూటలు? ఒక పూట. ఆహారం ఎన్ని పూటలు? ఇంకొక పూటకు మళ్ళీ నీకేమవుతుంది? ఆకలి. నీ ఆహారము ఒక పూట కంటే ఎక్కువ నీకు పనికి రాలేదు. నువ్వు దేనికోసమైతే సంవత్సరాల తరబడి మనస్సు పెట్టి దానికి ప్రాధాన్యతనిస్తున్నావు, అది ఒక్క పూట కంటే ఎక్కువ టైం ఇచ్చేది కాదు, ఎక్కువ విలువైంది కాదు. మీరు అది అర్థం చేసుకోవాలి. అది ఎంతవరకు? ఒక్క పూటకే. అది ఒక్క పూటకు సంబంధించిన విషయమే. యేసుక్రీస్తు యుగాయుగముల జీవితానికి సంబంధించిన వ్యక్తి. ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన ఆసక్తి ఎక్కడ? చాలా మంది ఆసక్తి విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో తగ్గిపోతున్నారు. అంటే ఎక్కడో ఆసక్తి ఇక్కడ సెకండరీ అయిపోతుంది. దేని విషయంలో చెప్పడానికి బాగుండదు. మరి ప్రైమరీ ఏమవుతుంది? ఏదో అవుతుంది. చూడండి, ప్రైమరీ కొంతమందికి ధనం, మరి కొంతమందికి ఏదైనా కడుపులోకి వస్తేనే ప్రతి అదే మాట్లాడతారు. అదేమైనా కడుపులోకి వస్తుందా? చూసారా? అది ఒక సామెత అయిపోయింది, ఒక ఊత పదం అయిపోయింది కదా. ఏదైనా దేనికి రావాలి? కడుపులోకి రావాలి. కడుపే. తిని ఏమైపోతావు? నెక్స్ట్ లెవెల్ ఏంటి? రూపాంతరం ఉందా? తిని నెక్స్ట్ లెవెల్ ఏమండి? చచ్చి ఊరుకోవడమేగా. తిని ఏమైపోతానో తెలుసా? విటమిన్ అన్ని మొత్తం బాడీలో 10, 20, 30, 40 ఆ విధంగా 100కి వచ్చేసరికి నేను ఒక్కసారిగా సూపర్ మ్యాన్ అయిపోతాను అనేది ఉందా? లేదు కదా. ఆలోచించాలి. దాని పరిస్థితి ఏంటి? దానికి ఎందుకు నువ్వు ఆ ప్రైమరీ స్థానాన్ని ఇస్తున్నావు? ఆసక్తి విషయంలో మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు? నీ జీవితంలో కొంతమంది కడుపు అనగా ఆహారము, వారి కడుపే వారి దేవుడు అనగా తిండి కోసమే, ఆహారం కొరకే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఆ తినడం ద్వారా ఏం జరుగుతుంది? తినని వాడు చనిపోతాడు, తిన్నవాడు చనిపోతాడు కదా. మీకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత తినని వానికి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? లేదు కదా. ఈ విషయాలు సొలొమోను కూడా ఆలోచించాడు. ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఇవన్నీ మనం ప్రైమరీగా పెట్టుకునే ఇవన్నీ. కొంతమంది జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలి. అలాగే చదవాలి, పుస్తకాలు పురుగు అంటారు కదా. చదవాలి, ఎక్కడ ఏమున్నా తెలుసుకోవాలి. అలాగే శోధించాలి, పరిశోధించాలి.
ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా! ప్రతీదీ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. జ్ఞానం. జ్ఞాని చనిపోతున్నాడు, అజ్ఞాని చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత ఇద్దరి లెవెల్‌లో ఏమాత్రం తేడా లేదు. జ్ఞాన్ని గూడా ప్రజలు మర్చిపోతున్నారు. అజ్ఞాన్ని మర్చిపోయినట్లే. మరేంటి జరుగుతుంది? ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. దేనికి మొదటి స్థానం? ధనానికి ఇస్తున్నారు, ఆహారానికి ఇస్తున్నారు, అలాగే జ్ఞానానికి ఇస్తున్నారు, అలాగే ఘనత. ఘనత. నా పేరు గొప్ప గావాలి. ప్రజల ముందు నేను గొప్పగా జీవపు డంబం అంటాడు వాక్యంలో. మీరు డంబముల యందు గొప్పగా చెప్పుకుంటున్నారు. అదంతా చెడ్డది, పనికిరాంది అనే విషయాన్ని చెప్పాడు. మరికొంతమంది సుఖాలు, సెన్సువల్ ప్లెజర్స్ అంటారు. సెన్సువల్ ప్లెజర్స్ అనగా ఇంద్రియాలకు సంబంధించిన సంతోషాలు. చూడ్డం అనే సంతోషం, నేత్రానందం. అక్కడి నుండి స్పర్శ వరకు ఇంద్రియాలకు సంబంధించిన సంతోషం. మనుషులంతా వీటి వెంబడే. ఈ సెన్సువల్ ప్లెజర్సే. సంతోషం అంటేనే ఏంటి? ఇవే మనుషులకు. వీటికే ఆసక్తి విషయంలో మొదటి స్థానం ఇస్తున్నారు. లోకమంతా కూడా ఎటువంటి పరిస్థితిలో ఉంది? అయితే మనం ప్రభువును కనుగొన్నాం. మనం ఎవరిని కనుగొన్నాం? ప్రభువుని కనుగొన్నాం. ఆయన నీకు జీవితాన్ని ఇచ్చేవాడు. ఆయన నీకు జీవితాన్ని ఇచ్చేవాడు. నువ్వు కోల్పోయిన ప్రతిదానికి దేవుడు నీవు నష్టపోని అంతస్తు నీకు ఇవ్వగలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడు? ఈరోజు మనం ప్రైమరీగా పెట్టుకున్నవన్నీ ఏం చేస్తాయి? ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆసక్తి విషయంలో ఆ వెనకబడడం ఎందుకు జరుగుతుందో అక్కడి నుండి జ్ఞానోదయం కలగడానికి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎవరికి వారే నీ ప్రైమరీ ఇంట్రెస్ట్ లేక నీ యొక్క ఆసక్తిలో తీవ్రత దేనికోసం? ధనం కొరక, ఘనత కోసమా, లేక సెన్సువల్ ప్లెజర్స్ కోసమా? దేనికోసం? అవేం చేస్తాయి? నిన్ను దేవుడు గొప్ప చేయడానికి ఉన్న కాలాన్ని మింగేస్తాయి. నిన్ను దేవుడు దీవించుటకు, హెచ్చించుటకు, ఒక గొప్ప వ్యక్తిగా విలువలతో కూడిన దేవుని చేత మెప్పు పొందగలిగిన కార్యక్రమాలు చెయ్యగలిగిన వ్యక్తిగా దేవుడు నీకోసం ఆలోచిస్తూ ఉంటే వాటిని వినకుండా, చేయకుండా, నిర్లక్ష్యం చేస్తూ వేటి కొరకు వేగిరపడుతున్నావు? తినడానికి వేగిరపడుతున్నావు. తిండిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధి కొరకు వేగిరపడొచ్చు కదా. తినడం ద్వారా ఏ నిరీక్షణ వస్తుంది? తినడం ద్వారా ఎంత గొప్పగా చెప్పగలవు? శ్రమ ముందు నేను రోజు తింటాను తెలుసా అని చెప్పగలవా? ఏంటి? అలాగే మీరు మాట్లాడండి. శ్రమ ముందు మాట్లాడండి, మరణం ముందు మాట్లాడండి, కష్టాల ముందు మాట్లాడండి, మీ జీవితాన్ని శూన్యం చేసే దాని ముందు మాట్లాడండి. నేను రోజు తింటాను తెలుసా అని. హాస్యాస్పదంగా ఉండదు? నువ్వు ప్రభువుని కనుగొన్నావు. నీకు ఇక అన్వేషణ అక్కర్లేదు. నీ అన్వేషణ మొత్తం ఇక ప్రభువు మీదనే ఉండాలి. ఆయన ఏం చేయగలడు? నమ్మితే ఏం చేయగలడు? ఆశ్రయిస్తే ఏం చేయగలడు? ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చుంటే ఏం జరుగుతుంది? ధనము కంటే ఆయన ఎంత గొప్ప? సౌకర్యాలు, మరికొంతమంది టెక్నాలజీ, ఇప్పుడు ఏఐ. ఈ ఏఐ కంటే కూడా ప్రార్థన ఎంత గొప్పది నీకు అర్థం కావాలి. మీకు అర్థమవుతుంది ఈ విషయాలు? ఈరోజు ప్రపంచం అంతా ఎటు తిరుగుతుంది? టెక్నాలజీ వైపు తిరుగుతుంది. ప్రార్థన వైపు తిరగట్లేదు, వాక్యం వైపు తిరగట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చుండుట, వీటన్నిటికంటే భక్తులు తెలుసుకున్నారు, భక్తులు కోరుకున్నారు, వారిలో ఆశ పెరిగింది. మనది తగ్గిపోతుంది కదా. కారణం ఏంటి? ప్రభు టెక్నాలజీ ఇచ్చావు కదా, దాంట్లో వెతుకులాటలోనే అది నిత్య జీవం గురించి ఏమైనా చెప్తుందా? దేవుని సన్నిధికి వెళ్ళు అని చెప్తుందా? అది చచ్చేంత వరకు ఇవన్నీ మత్తు, చచ్చేంత వరకు విడిచిపెట్టవు. అర్థమవుతుందా? అయితే వీటిలో కొన్ని మనకు అవసరమై ఉన్నవి. వాటిని అవసరమైనంత మేరకే మనము ఉండనివ్వాలి. ఎంతవరకు ఉండనివ్వాలి? అవసరమైనంత మేరకే. ఎందుకంటే మన పనంతా ప్రభువుని సేవించడం.
ఆయన సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుంది, ఆయన్ను ధ్యానిస్తే ఏం జరుగుతుంది, ఆయన్ను తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఇదంతా ఆశ్చర్యం. ఇదంతా ఆశ్చర్యం. ఏదైనా విషయం నువ్వు తెలుసుకుంటే నీకు ఆనందం కలుగుతుంది అంతే. నువ్వు దాన్ని సాధించడం మరలా వేరు. కానీ ప్రభువుది అలా కాదు. ఆయన్ను తెలుసుకుంటే ఆయన నీలో వర్క్ స్టార్ట్ చేస్తాడు ఆల్రెడీ. మీకు అర్థమైందా? దేవుణ్ణి గురించిన విషయాలు, ఎవరైనా గొప్ప వ్యక్తిని గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు అలా కారు. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు, లేక గోల్డ్ మెడల్ సాధించాడు, ఇంత ప్రతిభావంతుడని అతని గురించి చదివి అతని గొప్పదనం తెలుసుకుంటే నువ్వు గొప్పవాడివేం కావు. కానీ క్రీస్తుది వేరు. నువ్వు ఆయన గురించి తెలుసుకుంటే వెనకాల నీలో విశ్వాస దీపం వెలుగుతుంది, అది ప్రజ్వలిస్తుంది, అందులో అనంతమైన శక్తి వెలువడుతుంది, నీవు ఆటోమేటిక్గా అలా తయారవుతుంటావు. దేవునిది వేరు, క్రీస్తుది వేరు. ఆయన గురించి తెలుసుకుంటే నీ లోపల ఆయన పని చేయడం మొదలు పెడతాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ఇక్కడ క్రీస్తును కనుగొనని వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళకి అన్వేషణ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లేదు. ఆ అన్వేషణకు కూడా దీపం కావాలి, లైట్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఏం చెప్పలేకపోతున్నారు. తిండి అంటాడు ఒక ఆయన, తిని ఏమవుతావు, సూపర్ మ్యాన్ అవుతావా, చూపించి ఆ తిండి ఏంటో. లేదు. కానీ ప్రభు చెప్పాడు కదా, ప్రభు చెప్పాడు, నేనే మీకు ఆహారాన్ని అని చెప్పాడు. మీ కొరకు నేనేం తీసుకొచ్చానో తెలుసా? అక్షయమైన ఆహారం. దీన్ని తింటే నువ్వు చావవు. చూసారా? ఆయన దేన్ని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన యందలి విశ్వాసం, దాని గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? క్షయమైన వాటికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాం, అక్షయమైన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన, ప్రభువు దగ్గర కూర్చోవడం నిర్లక్ష్యం, ప్రభువును చూడడం నిర్లక్ష్యం, ప్రభువును ధ్యానించడం నిర్లక్ష్యం. దానికంటే టెక్నాలజీ అదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, విని 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 అర్థం కావట్లేదు. ఇక బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని కూర్చొని ఒకదాని వెంబడి ఒకటి విని 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 నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ అదేంటి? మనుషులందరూ ఏదేదో చేస్తున్నారు కదా, పుర్రకో బుద్ధి అన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఏంటి? చచ్చి ఊరుకోవడం తప్ప అక్కడ నుండి ఏమైనా నెక్స్ట్ లెవెల్ ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడంతా నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడంతా అక్షయత గురించి మాట్లాడుతున్నాడు, క్షయతను దాటుటను గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రభువు, అది ప్రభువు. చచ్చి ఊరుకోవడానికి కోసమైతే ప్రభు కాదు. లేదు, చావడానికే. నేను చావడానికే, నాకు మరణశిక్ష విధించబడింది, చావు కొరకే నేను ఊచలు లెక్కబెట్టే స్థలములో ఉన్నాను, నేను చావు కొరకే చూస్తున్నాను అనుకుంటే ప్రపంచం అంతా అలాగే ఉంది కదా. కానీ యేసుక్రీస్తులో ఆశ్చర్యం ఉంది. ఆయన్ని కనుగొన్న తర్వాత ఇక మరలా అన్వేషణ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన సకల ఆశీర్వాదములకు కర్త అయిన వాడు. ఆయనలో నుండే సకల ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఆయనలో నిత్య జీవం ఉంది. కాబట్టి ఈరోజు నీ ఆసక్తి మొత్తము కూడా ప్రభువుని సేవించుట మీద పెట్టాలి. ఏం దొరుకుతుంది అది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మన ఆసక్తిని డైవర్ట్ చేసి వేరే విషయాల వైపు మన ఆసక్తిని తీసుకెళ్తుంది చూడండి. ప్రార్థన కంటే దేని మీద ఆసక్తి, అదేం చేస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది, నీకు ఖచ్చితంగా తెలియాలి. రఫ్గా చెప్పాలంటే బుద్ధి కలిగేంత వరకు మనం అక్కడ ఆలోచించడం మొదలు పెట్టాలి. మీకు అర్థమవుతుందా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. నీళ్లు త్రాగుతున్నావు, ఆహారాన్ని తీసుకుంటున్నావు, మళ్ళీ ఎక్కడ నిలబడుతున్నావు, మళ్ళీ ఒక్క పూటకే మళ్ళీ ఏం లేని వాడు అయిపోతున్నావు. ఇదంతా ఒక్క పూటకేనా నీ బ్రతుకు? కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగితే మరలా అక్కడ నిలబడవు. ఆడుకునే స్థితిలో ఏం చెప్దాం దాని గురించి, ఒక శాపగ్రస్తమైన స్థితి. చూడండి, నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు,
నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ముందుకెళ్ళిందే ఉండట్లేదు. కాబట్టి మనం గ్రహించాలి. ప్రభువును కనుగొన్న తర్వాత మనలో ఏ ఆసక్తి అయితే కలిగిందో దాంట్లో నిలకడగా ఉండడం, దాంట్లో ఎదగడం అనేది మనకు కావాలి. ఒకసారి చూడండి. ఈరోజు మన ఆసక్తి ఎక్కడా? మన ఆసక్తి ఎక్కడ? ప్రభువును సేవించే విషయాలు ఒకవైపు, అలాగే మనం రోజు మనల్ని ఆకర్షించే విషయాలు ఒకవైపు. ప్రార్థనలో ఉన్న మనసు లాగుతుంది. సమయము దొరికిన మనసు లాగుతుంది. దేనికోసం? దేవుణ్ణి చదవడానికా? దేవుణ్ణి ధ్యానించడానికా? దేవునిలో ఉన్న అద్భుతాలు తెలుసుకోవడానికా? కాదు, ఈ టెక్నాలజీ తెలుసుకోవాలని. ఈ విషయాలు వీటితో ఏమవుతావు? అవేమీ చేయలేవు. అవేం చేయలేవు. నువ్వు చూస్తూ ఉండగానే నీ బలమంతా తగ్గిపోతుంది. నీ సమయం అంతా కోల్పోతావు. లాస్ట్‌కు అయిపోయిందంటావు నువ్వు. నా టైము అయిపోయింది. కానీ ప్రభువుది అలా కాదు. అందుకే భక్తులైన వారందరూ కూడా ఆ 27వ కీర్తనలో భక్తుడు ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి చూద్దామా? 27వ కీర్తన. 27వ కీర్తనలో 4వ చరణం మనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవిత కాలమంతా ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో. మనం ఎన్ని రోజులకు చెప్తాం ఈ మాట? ఎన్ని రోజులకు చెప్తామండి? చూపు శక్తి మొత్తం కోల్పోయాక. ప్రభువా ఇక చూడ్డానికి ఏం లేదు, ఇక నిన్నే చూడాలనే ఉంది కదా. వినికిడి శక్తి మొత్తం తొలగిపోయాక, ప్రభువా ఇక నీ మాటలు తప్ప ఇంకొకటి లేదు, ఇది వినబడదు కదా. ఎటువంటి పరిస్థితిలో ఉంది. కానీ భక్తులు ఆ విధంగా కాదు. వారు దేవుణ్ణి వరం అడుగుతున్నారు. ఒక వరము కావాలి. ఏంటా వరం? నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండాలి. ఉండి ఏం చేస్తావు? నిన్ను ధ్యానిస్తాను. ఇప్పుడు మన ధ్యానం ఏంటి? ప్రభు తప్ప అన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి. ఏం చేస్తాయి అవి? ఏం చేస్తాయి? ఆ ధనం ఏం చేస్తుంది? ఉన్నంత వరకు నన్నే కదా గౌరవించిందని ధనం అనే ఒక శక్తి వచ్చి నీ ముందు నిలబడి భయపడకని చెప్పగలుగుతుందా? తిండి అనే ఒక శక్తి, అర్థమైందా? మనము ఎన్ని విటమిన్లు శరీరంలో పంపించాము, అవన్నీ ఒక శక్తిగా ఫామ్ అయిపోయి వచ్చి నిన్ను ఏమైనా భయపడకు, ఈ బలహీనతలో ఈ శక్తిహీనతలో నేను తోడుగా ఉంటానని చెప్తుందా? అయినా మన ఆసక్తిలో మొదటి స్థానం ధనానికి, తిండికి, సుఖాలకు, సౌకర్యాలకు, ఘనతకు. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మనది ప్రపంచంలో పోలిస్తే ఎంత చిన్నది. ప్రపంచంలో నంబర్ 1 ఉన్న వారికి దిక్కు లేదది. అలెగ్జాండర్ గురించి వింటాం. అతనికి ధైర్యాన్ని ఇస్తుందా? నేనేమి లేని వాణ్ణి అని ప్రపంచం తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఏం లేనిపోవడం ఏంటి? అసలు ప్రపంచంలో నీ అంత ధనవంతుడు ఎవరున్నారు? ప్రపంచంలో అన్ని ప్రాంతాలు టూరిజం కాదు, లోబరుచుకున్న వ్యక్తి గొప్ప గొప్ప దేశాలన్నిటిని కూడా. అతనికున్న ఆస్తి అంతా ముందు పెడితే ఏంటది? ఎక్కడ దొరుకుతుంది ఇది? కానీ అతనికి అర్థమవుతుంది అది ఏమాత్రం పని చేయదు. నేను మాత్రం ఏమీ లేని వాణ్ణి. అక్కడికే కదా మన ప్రయాణం. దేవుణ్ణి సేవించే విషయంలో మనకు తీవ్రత కావాలి. ఆయన యొద్ద దొరుకుతుంది నిజమైంది. ఆయన్ను ధ్యానిస్తే దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఉంటే, రాజుల దగ్గరికి వెళ్ళడం కంటే అన్నాడండి, ఇంకా రాజు కంటే ఎవరున్నారు? మీరు ఆలోచించండి. కాబట్టి రాజు ఎంత చేయగలడు? ప్రభు అంటున్నాడు, దానికంటే నన్ను ఆశ్రయించడం దానికంటే గొప్పది. ఎటువంటి విషయాలు ప్రభు తెలియజేస్తున్నాడు? అటువంటి అవకాశం మనకుండగా మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనుషులని ఆశ్రయించడానికి మన అడుగులు స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. దేవుణ్ణి ఆశ్రయించడానికి ఏమో ఏం జరుగుతుంది?
రక్త ప్రసరణ జరగట్లేదు కాళ్ళలోకి. అడుగులు పడట్లేదు. అడుగులు తడబడుతున్నాయి. ఆ ప్రార్థన స్థలానికి పరిగెత్తలేక. ఈ విధంగా మన ఆసక్తి దేవుణ్ణి తెలుసుకున్నప్పటికి ఇప్పటికీ మన ఆసక్తి ఎంత పెరగాలి. రాను రాను ఏమవుతుందండి, అన్ని పెరుగుతున్నాయి, భక్తి ఆత్మీయత తగ్గిపోతుంది. రిటైర్మెంట్ ప్రకటించాలనిపిస్తుంది. ప్రభువా నువ్వు అనవసరంగా ఉంచావు, అనవసరంగా నన్ను ఉంచుతున్నావు, అసలు నాకు ఎప్పుడో రిటైర్మెంట్ నువ్వు ఇచ్చేయాలి, ఎప్పుడో ఇక పిలిచేయాలి నువ్వు. కానీ దేవుడేమో ఇంకా నువ్వు సాధించగలవు, ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు నీకు ఎక్కువ జ్ఞానం ఉంది, ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ జ్ఞానోదయం, బుద్ధి కలిగింది, ఎక్కువ విషయాలు నీకు తెలుసు. ఒకప్పుడు కొన్ని నేను తొందర చేస్తుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోయావు, కానీ ఇప్పుడు నీకు అనుభవం ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ చేయగలవని దేవుడు టైం ఇస్తుంటే మనం ఎక్కువ చేయలేకపోతున్నాం దేవుని కోసం, దేవుణ్ణి సేవించే విషయంలో. మరి దేని కొరకు? మరలా అదే ధనము, అదే ఆహారం, అందులో ఏం అద్భుతాలు జరుగుతాయి? నువ్వు చూడనిదా, నువ్వు తినని ఆహారమా, నువ్వు చూడనిదా జీవితం? అది ఎటువంటిదైనా ఒక పూటకు సంబంధించింది. కానీ ప్రభువును సేవించుట అలా కాదు. ప్రభు సన్నిధిలో కూర్చొని ఒక పూటకు సంబంధించింది కాదు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో మార్క్స్ వార్త 8వ అధ్యాయము, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తే, 36వ వచనములో, ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం. సర్వలోకమును సంపాదించుకున్నా నీకేమాత్రం ప్రయోజనం లేని స్థితిలో నువ్వు నిలబడుతున్నావు. అది మనం గ్రహించాలి. ఎక్కడికండి మానవుని పరుగు? అన్ని సంపాదించాలి, కానీ నీ జీవితంలో దేనిని నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ప్రభు వచ్చింది ఎందుకు? మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన దరిద్రుడయ్యింది ఎందుకు? తన మహిమైశ్వర్యానికి నీవు వారసుడివి కావాలని. యుగాయుగములు ఉండగలిగిన మహిమకు, ఐశ్వర్యానికి నీవు దారి తెలుసుకోవాలని, అలాగే దాన్ని నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే సొంతం చేసుకోవాలని దేవుడు మనకు ఎలాంటి పని ఇచ్చాడు చూడండి. యుగాయుగముల కొరకైన పనిని ఈ సమయంలోనే ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? యుగాయుగముల పని కొరకు మనము ఎంత ప్రయాసపడాలి మనం గుర్తించాలి. కాబట్టి సర్వలోకమును సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఏంటి అని దేవుడు అడుగుతుంటే దాని కొరకే పరుగులు తీయడం, దాని కొరకే వెనకంజ వేయడం, దాని కొరకే తగ్గిపోవడం. ఎలీషా చెప్పాడు గేహజీతో, ఏమని చెప్పాడు? ఇది సమయమా అని అన్నాడు. దేనికి? ద్రవ్యం సంపాదించుకోవడానికి ఇది సమయమా? వస్త్రములు సంపాదించుకోవడానికి ఇది సమయమా? అలాగే తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? అలాగే సౌకర్యాలు, దాసీ జనమును సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు. దేనికి ఇది సమయం? నిత్యత్వం కొరకు ఇది సమయం. యుగాయుగములు ఉండగలిగిన దాన్ని సంపాదించుకోవడానికి ఇది సమయం. కానీ మనం ఏమనుకుంటున్నాం? మరలా ఈ లోకం వైపు ఆకర్షించబడుతున్నాం. అది తాత్కాలికమైనది. అది తరువాత. మొదటి స్థానము దేనికి? ఆసక్తి విషయంలో నీ తీవ్రత దేనికోసం? నీ ఆసక్తి మొట్టమొదటిగా దేని కొరకు? ప్రార్థన లేకపోతే అసలు జీవితం ఎందుకు అనే ఆసక్తి ఉందా మనకు? దేవుని సన్నిధిలో లేకుండా నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం సాధిస్తాను అనేది ఉందా? దేవుని సన్నిధి విడిచి దేన్ని సాధిస్తాను, సంపాదిస్తాను, ఏదో సంపాదించాలి. సర్వలోకమును సంపాదించుకున్నా నీకేమాత్రం ప్రయోజనం లేదు. ఇది మనం గుర్తించాలి. ఏమాత్రము నీకు ప్రయోజనం లేదు. మరి దేన్ని సంపాదించాలి? క్రీస్తును సంపాదించు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. మీకు అర్థమవుతుందా? ఇక్కడ
ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, లాభాలనే, నష్టాలు కాదు, ఆకర్షణలు కాదు, తనకున్న లాభకరమైనవి లోకములో తాను ఎవరో చెప్తే ఏం జరుగుతుంది? సహస్రాధిపతి కలవడానికి వస్తాడు. ఆ దేశాన్ని ఏలుతున్న వ్యక్తులు తన స్నేహితులు. నీకు అర్థమవుతుందా? తన స్నేహితులు ఎవరు? దేశాన్ని ఏలుబడి చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. కానీ చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తనకి ఏ స్థలానికి వెళ్ళినా గౌరవము దొరకగలిగిన అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఏమనుకున్నాడు తెలుసా? నష్టంగా ఎంచుకున్నాడు. ఇది నాకు నష్టం, ఎందుకంటే ఇది ఇక్కడే బ్రతికేటట్లు చేస్తుంది. అక్కడి కొరకు నేను వేగిరపడాలంటే క్రీస్తు కోసం నేనేం చేయాలి? దీన్ని, ఇది నష్టం, ఇది నాకు నష్టాన్ని కలిగిస్తుంది, నిత్యత్వములో నాకు నష్టాన్ని కలిగిస్తుంది అనేది అతను ఎంచుకున్నాడు. కాబట్టి ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎంత అద్భుతమైన వాక్యమో తెలిసే ఇది. నిశ్చయం. ఆ మాట చూడండి, ఇక్కడేదో ఉండాలి కదా వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం ఇక్కడేదో నిశ్చయం అంటాడే అని చూశాను నేను. ఇది నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం అన్నిటినీ ఏమని ఎంచుకుంటున్నాడు? నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఏం కావాలి? జ్ఞానం. దేవుణ్ణి గూర్చిన, క్రీస్తును గూర్చిన జ్ఞానం. ఆయన సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ధ్యానిస్తే ఏం జరుగుతుంది? ఆయన్ను గూర్చిన విషయాలు ఆలోచిస్తే ఏం జరుగుతుంది? అది అతనికి తెలియాలి. ఇది మనకు తక్కువైంది గనక ఆకర్షణలకు లొంగిపోయే బలహీనమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఆకర్షణలు కాదు, లాభకరమైన వాటినే నీవు నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొనుటకు ముందుకెళ్ళాలి. సమయము దొరికిన కొలదిగా, అవకాశము దేవుడిచ్చిన కొలదిగా. కానీ మనలో ఏం జరుగుతుంది? మొదట్లో బాగున్నాను, అప్పుడు ఏది వద్దనుకున్నాను, క్రీస్తు చాలనుకున్నాను. కానీ ఇప్పుడు కుటుంబము, పిల్లలు, ఉద్యోగము, గృహము, బాధ్యతలు, సౌకర్యాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, చూసారా ఇవన్నీ ఏమవుతున్నాయో? ఎన్ని ఉన్నా నువ్వు క్రీస్తును గణపరచుట నేర్చుకోవాలి. ఎన్ని ఉన్నా నీవు క్రీస్తును సంపాదించాలి అనే ఒకే ఒక గురి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కావాలి, పెరగాలి. తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఒకప్పటి కంటే ఇప్పుడు మనకు జ్ఞానం ఎక్కువ, అనుభవం ఎక్కువ. ఒకప్పుడు బుద్ధి లేదు, ఇప్పుడు బుద్ధి కలిగింది. అనేక దెబ్బలు తిన్నాం కదా. అనేకమైన వాటిని అవి గొప్పవనుకున్నాం, ఇప్పుడు చూస్తున్నాము గనక ఇప్పుడు తొందరపాటు పోయింది, జ్ఞానోదయం కలిగి. ఇంత ఉన్నప్పుడు నువ్వెంత సాధించాలి? ఎంత నిలకడగా దేవుని సన్నిధిలో ఉండాలి? ఎంత నిలకడగా ఒక్క దాని యందు ఎంతగా మనసు పెట్టాలి నీవు? ఎంతగా క్రీస్తును సంపాదించుట అన్న దాన్ని ఏమన్నాడు వాక్యములో? బీ ఎక్సైటెడ్ అబౌట్ సర్వింగ్ హిమ్. బీ ఎక్సైటెడ్. దేవుణ్ణి సేవించే విషయంలో ఏం కనబడాలి? అసమానమైన క్రీస్తును నేను సేవిస్తున్నాను, ఆయన్ను నేను సంపాదించుకుంటున్నాను. దాని ద్వారా కలిగేది యుగాయుగములు ఉండేది, నశించిపోయే దానికోసం కాదు, ఏమాత్రం ప్రయోజనం లేని దాని కొరకు కాదు. జీవితంలో నుండి తొలగిపోయి నన్ను ఏమీ లేని స్థితిలో నిలబెట్టే దానికోసం కాదు నా పరుగు. ఎంత గొప్పగా చెప్పాలి! మన ప్రాణానికి, మనల్ని నిలువరించే విషయాలకు, శత్రువుకు కానీ, అలాగే దేవునితో మాట్లాడే విషయంలో కూడా ఆ ధన్యతను గురించి దేవునితోనే చెప్పగలగాలి. ప్రభువా, ఇలాంటి ధన్యత నువ్వు నాకు ఇచ్చావు. అది స్తుతి.
కాబట్టి దేవుని వాక్యంలో నుండి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజముగా మనము క్రీస్తును సంపాదించుకోవాలి. నిశ్చయముగా తెలియజేస్తున్నాడు, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్న అన్నిటినీ దేని కొరకు? ఒక్క యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానం నాకు కావాలి. ఆయన్ని సేవిస్తే ఏం జరుగుద్ది? ఆయన మాట వింటే ఏం జరుగుద్ది? ఆయన ఆలోచిస్తే ఏం జరుగుద్ది? ఆయన్ను ఆశ్రయిస్తే ఏం జరుగుద్ది? ఆయన్ను ధ్యానిస్తే ఏం జరుగుద్ది? ఆయన గురించి తెలుసుకుంటే ఏం జరుగుద్ది? ఆయన కొరకు ఎదురు చూస్తే ఏం జరుగుద్ది? ఆయన సన్నిధిలో మౌనముగా ఉన్నా ఏం జరుగుద్ది? ఇది నాకు తెలియాలి. ఇది నాకు తెలియాలి. ఎందుకంటే సర్వలోకం సంపాదించుకున్నా నీకేమాత్రం ప్రయోజనం లేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతుంటే ఎటువైపు తిరగాలి? జ్ఞానోదయం ఇంకా కలగలేదా? మోషేకు కలిగింది చూడండి. నిండు యవ్వనములో ఉన్నాడు. ఏం కావాలి? ధనము కావాలి, పలుకుబడి కావాలి. అలాగే వివాహం చేసుకోవాలంటే కూడా ఆ చక్రవర్తి స్థానములో ఉండాలి. ఆ వయస్సులో తనకేం కావాలి? ధనము కావాలి, ఘనత కావాలి, కుటుంబ సంబంధాలు కావాలి. వీటన్నిటిని ప్రక్కన పెట్టి బానిస కావాలనుకుంటున్నాడు ఏంటి? ఏంటి విచిత్రం? ఎలాంటి జ్ఞానోదయం కలిగింది? అదంతా కూడా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అదంతా కూడా ఏమీ లేని స్థితిలోనికి నన్ను నెట్టివేస్తుంది. అందుకే కదా ప్రభు వైపు తిరిగాం మనం. ప్రభు వైపు ఎందుకు తిరిగాం? అక్కడ నిత్య జీవం ఉంది. అక్కడ నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ రోజున ప్రభువుని సేవించే విషయంలో మనకేం కావాలి? తీవ్రత తీవ్రత కావాలి. మన ఆసక్తి విషయంలో తీవ్రత కావాలి. కానీ తగ్గిపోయే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు అటువంటి పరిస్థితి కలుగుతుంది? మనం గ్రహించాలి. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించాలంటే ఏం చేయమన్నాడు? నిన్ను ఉపేక్షించుకో అన్నాడు. అంటే ఏంటి? మన జీవితంలో ఫస్ట్ మనమండి కదా. మనమే లేకపోతే ఇంకేంటి? మనమే లేకపోతే మన ఇష్టాలు ఎక్కడివి? మనమే లేకపోతే కుటుంబం ఎక్కడిది? మనమే లేకపోతే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, మనమే లేకపోతే ప్రాణము అదెక్కడిది? వీటన్నిటికంటే కూడా ప్రభువు ముఖ్యం. ఎందుకంటే వీటన్నిటి కోల్పోతాం. ఏం కోల్పోతాం? తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, ప్రాణం పోతే భార్య పిల్లలని, ఎవరికి ఎవరు? ఆ పరిస్థితి కలుగుతుంది. ఆ పరిస్థితి ఇంతవరకే, ఇక్కడి వరకే ఉండేది. కాబట్టి వీటన్నిటికంటే కూడా ఎక్కువగా నీవు ప్రభువును ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రక్షణ అంటే నా హృదయమును ప్రభువుకి ఇవ్వడం. అంటే నా హృదయములో మొదటి స్థానం ప్రభువు అన్నవాడు రక్షణలో ఉన్నవాడు. ఏ పరిస్థితుల్లోనైనా యోబు ఆ స్థానములో ఉన్నాడు. భార్య వచ్చి దేవుని దూషించమన్నా ఏ స్థానములో ఉన్నాడు? దేవుణ్ణి ఘనపరిచే స్థానములో ఉన్నాడు. తనకు దేవుడు ముఖ్యం. కానీ మనుషులు వెంటనే లొంగిపోయి, భార్యకు లొంగిపోయి, భర్తకు లొంగిపోయి, అనగా ఉన్నాయి. తర్వాత సెకండరీ, అది ప్రైమరీ ఏంటి? ప్రైమరీ స్థానాన్ని ఇచ్చేస్తున్నారు. చూడండి, ప్రైమరీ స్థానాన్ని ఇవ్వకూడదు. దేవుడు ఉన్నాడు. భర్తను బట్టి భార్యను దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరచబడును అన్నాడు. భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడును అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధపరిచేవాడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు గనక ఆయనకు అవకాశం ఎవరిస్తారో వారి ద్వారా కోల్పోయిన వారినే పొందుకోవచ్చు. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కుమార్తెను వదిలేసి పరిగెడుతున్నాడు. ఎక్కడికండి? యేసు ప్రభు దగ్గరికి, యాయీరు. ఆయనకు మొదటి స్థానం ఇస్తే నా కుమార్తె చనిపోయినా, చావు బ్రతుకుల్లోండి బయటికి తీసుకొస్తాడు. ఇంకెవరు తీసుకురాలేరు. చనిపోయినా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి నేను ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? ప్రభువుకు. అది మనం గుర్తించాలి. ప్రభువును సేవించే విషయంలో అనేకమైన పోటీ పడుతున్నాయి చూడండి.
సుఖాలు, సౌకర్యాలు పోటీపడి ప్రభు స్థానాన్ని ప్రక్కకు నెట్టి అవి ముందుకొచ్చి నిలబడుతున్నాయి. ఏంటిది? దేవుణ్ణి సేవించే విషయాలు ఎంత క్విక్‌గా ఉండాలంటే అన్నిటిని కూడా ఒక స్టోర్ రూమ్‌లోకి నెట్టినట్టు నెట్టి పడేసి దేవుని సన్నిధికి వెళ్ళగలిగినంత రెడీగా ఉన్న పాటున దేవుని సన్నిధికి, వేరే దానికైతే నేను సిద్ధపడాలి, టైం తీసుకోవాలి, ఆలోచించాలి. కానీ దేవుని కోసం ఎటువంటి ప్రణాళికలు, బెస్ట్ ప్రణాళిక నా దగ్గర రెడీగా ఉన్న దాన్ని కూడా ప్రక్కకు నెట్టి దేవుని కొరకు నేను రెడీ, సెకండ్‌లో రెడీ నేను అన్నట్టుగా అదే వాక్యము ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అదే వాక్యం తెలియజేస్తుంది. బీ క్విక్ ఇన్ స్పిరిట్, బీ క్విక్ ఇన్ స్పిరిట్ టు సర్వ్ ద లార్డ్. ప్రభువుని సేవించే విషయంలో ఎంత క్విక్‌గా ఉండగలగాలి మనం. ఎందుకంటే నా జీవితంలో మొదటి స్థానం ఇచ్చేది ప్రభువుకు. ప్రభువును సేవించుట, అక్కడ నా కొరకు జీవితం ఉంది, అక్కడ నా కొరకు అక్షయమైన ఆహారం ఉంది. ప్రభువు చేయలేందేంటి? మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయి, అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, అక్కడ మన కొరకు ఎన్నింటిని చేస్తున్నాడు. ఇక్కడ అన్ని కోల్పోతామని ఆయన అన్నింటిని మన కొరకు అక్కడ సిద్ధపరుస్తున్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభువుని సేవించే విషయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం గ్రహించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించాలంటే ఏమంటున్నాడు? మనల్ని మనము ఉపేక్షించుకోవాలని చెప్పాడు. లూకాసువార్త 14:25-26 వచనాల్లో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. దాన్ని ప్రక్కన పెట్టగలగాలి, అప్పుడే నా శిష్యుడు అవుతావు. ద్వేషించుట అనే మాట చెప్పాడు. ఇక్కడ ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలను, అన్నదమ్ములు, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానీరుడు. ఇక్కడ ద్వేషించుట అంటే మొదటి స్థానం ఇవ్వకపోవడం. మీకు అర్థం కాలేదనుకోండి, ప్రాణాన్ని ఎట్లా ద్వేషిస్తావో చెప్పు. మీరందరూ కూడా ద్వేషించుట అన్నారు కదా, మీ ప్రాణాన్ని మీరు ఎలా ద్వేషించుకోమని ప్రభువు చెప్పాడు. ఎలా చేస్తున్నారు మీరు? ప్రార్థనలో ఉన్నప్పుడు గుండుపిండి తీసుకెళ్తున్నారా శరీరాన్ని గుచ్చడానికి, ప్రాణాన్ని గుచ్చడానికి? ప్రాణాన్ని ద్వేషించుకొనుట. మీకు అర్థమవుతుంది? ప్రాణాన్ని ఎలా ద్వేషించుకుంటున్నావో, భార్య పిల్లలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, అది ప్రాణాన్ని ఎలా ద్వేషించుకుంటున్నావు? ప్రాణం ఎంత మొత్తుకున్నా నేను దేవుని సన్నిధిలో కడబడాలి అంటున్నావు. అర్థమవుతుందా? ప్రాణం ఏ విధంగా ఆలోచిస్తున్నా దేవుని మాటకు మొదటి స్థానం ఇవ్వడం. అందులోనే ప్రాణానికి, ప్రాణముతో పాటు ఉన్న బంధాలన్నిటికీ కూడా సురక్షితం, క్షేమకరం, ఆశీర్వాదం. అర్థమవుతుంది కదా? ప్రాణానికి అదే కదా, ప్రాణమా ఇదిగో నీ క్షేమం కొరకే. ఆయన సన్నిధిలో ఉంటే నీకు కూడా క్షేమమే. తాత్కాలికంగా ఉండే నీకు కూడా క్షేమమే. శాశ్వతముగా ఉండే ఆత్మకు, అలాగే తాత్కాలికంగా ఉండే శరీరానికి, అలాగే శరీరంతో ముడిపడి ఉన్న విషయాలన్నిటికీ కూడా ప్రయోజనమే. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 16:24లో కానీ, లూకాసువార్త 9:23-27 వరకు ఈ మాటలు ప్రభు చెప్పాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఒకప్పటి కంటే ఈ రోజు ఎక్కువ దేవుని తెలుసుకున్నాం. ఒకప్పటి కంటే ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. సేవించేది పెరిగిందా? క్రీస్తును సంపాదించుకోవాలి అనేది పెరిగిందా? దేవుని యొద్ద దొరికే శాశ్వతమైన వాటిని సంపాదించుకొనుట కొరకైన ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయా? కాలేదంటే మనకింకా ఆ అతి శ్రేష్టమైన జ్ఞానం ఇంకా మనము సంపాదించట్లేదు, దానికోసము వెల చెల్లించట్లేదు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ప్రభువును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. దాన్ని కాదనుకుంటేనే దొరికింది అతనికి. కానీ మనము ప్రభువును గూర్చిన జ్ఞానము సంపాదించే విషయాల్ని ప్రక్కన పెడుతుంటే ఎలా జ్ఞానం వస్తుంది? ఇది కూడా మనం గుర్తించాల్సిన విషయం. దేవుని గురించిన జ్ఞానం సంపాదించడానికి కొరకు
వెల చెల్లించాలి. అన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిని గౌరవించాలి. మొదటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ముగింపులో మొదటి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుండి చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ యూదులు లెక్కించేదంతా పురుషులని, ఇక్కడ కుటుంబాలనే అది కూడా మనకు అర్థమవుతుంది. 3,000 కుటుంబాలని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 3,000 కుటుంబాలు చేర్చబడ్డాయి. 3,000 కుటుంబాలు చేర్చబడ్డాయి. తర్వాత మనం చూస్తే వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎలా ఉన్నారు వీరు? ఆ 3,000 మంది అపోస్తుల బోధ వాక్యం, సహవాసం. ఇక్కడ సహవాసం అనేది ఉందండి. మనకుందా సహవాసం? రండి మాట్లాడుకుందాం. ఉందా మనకు? రండి సహవాసం చేద్దాం. ఫెలోషిప్కి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏం చేస్తుంటారు? కుటుంబాల్లో ఉందా? టీ టైంలో ఉంటుంది కదా, అప్పుడైనా ఉంటుందా? లేకపోతే టీ టైంలో కూడా తిరిగేయాలి, చెయ్యి ఇట్లా తిరగడం అనేది అలవాటు. సహవాసం, ఇక్కడ సహవాసం కూడా ఉంది. ఏంటి సహవాసం? దేవుని వాక్యాన్ని నెరవేర్చుట్లో ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ కానీ, దేవుని వాక్యాన్ని ఒకరి ద్వారా ఒకరు ఎలా నెరవేర్చుకుంటున్నారనే సాక్ష్యాలు కానీ, దేవుని వాక్యమును ఒకరి విశ్వాసం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కానీ, వాక్యము కొరకైన సహవాసం. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? వాక్యం. ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ ఏంటి? మన దగ్గర వాక్యం తప్ప అన్ని సబ్జెక్టులు ఉంటాయి. వారు అపోస్తుల బోధలో స్థిరంగా ఉన్నారు. వారి ద్వారా వినబడే ప్రతి వర్తమానాన్ని వారు వినడానికి ఆ స్థలానికి వచ్చారు. తర్వాత వీరికి సహవాసం ఉంది, వాక్య సహవాసం ఉంది. ఆ తర్వాత వాక్యములో మనం చూస్తున్నాం, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా వారు ఉన్నారు. ఎడతెగకుండా ఉన్నారండి, ఎడతెగకుండా ఉన్నారు. అపోస్తుల బోధ ప్రతి సమయంలో వింటున్నారు, సహవాసం చేస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేయడంలో కూడా ఎడతెగకుండా ఉన్నారు అనేది మనం చూస్తాం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగేను. ఆ ఐక్యతలో భయం అనేది వస్తుందండి. ఐక్యత లేదనుకోండి, ఎవరి ఇష్టం వారు, ఎవరికి భయం ఉండదు. కానీ అందరూ ఒక సిస్టములో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? సైనికులందరూ కూడా ఆ కవాతు నిర్వహించేటప్పుడు మీరు అడగండి, ఒక్కొక్కరికి ఎంత భయం ఉంటుందో తెలుసా? అక్కడ ఎవరు స్తుతి తప్పుతారో వాళ్ళు మాత్రమే కనబడతారు. 1000 మందైనా అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు, అందరూ ఒకే ఫ్రేములో ఉన్నప్పుడు, అదే ఫ్రేములో ఉండాలని ప్రతి వ్యక్తిలో గుండె ఎంత ఎక్కువ కొట్టుకుంటుందో మీరు ఆలోచించండి. అందరూ ఒకే యూనిట్లోనికి వచ్చినప్పుడు అందులో నిలకడగా ఉండాలని ఎంత తీవ్రత కలుగుతుంది. ఎవరిష్టం వారిది అనుకున్నప్పుడు ఎవరికి భయం ఉండదు. కాబట్టి వారందరూ అలా ఉన్నారు. బోధ వినడంలో ఎక్కడ మిస్ కావద్దు, సహవాసములో, అలాగే రొట్టె విరుచుటలో. కాబట్టి ముందు రోజే, ఇక్కడ మన ప్రార్థనలో టైం ఉండదు కాబట్టి వాళ్ళు ముందు రోజే ఆ పనులన్నీ దేవునితో సరి చేసుకోవడం, మనుషులతో సరి చేసుకోవడం ముందు రోజే చూసుకుంటారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే రొట్టె విరుచుటలో నేను వెనకబడకూడదు, అలాగే ప్రార్థన చేయడంలో ఏది నాకు అడ్డుపడకూడదు. కోపం కానీ, ఆవేశం కానీ, అలాగే శరీర సంబంధమైన విషయాలు కానీ, వాళ్ళంత స్థిరంగా ఉండాలంటే మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు అక్కడ జరిగించాడో మనం చూస్తున్నాం. ఆ తర్వాత విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. ఇన్ని విషయాలు జరిగాయి. తర్వాత నెక్స్ట్, మరియు ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్. చూసారా? ఇంతకు ముందే ఒక 4 విషయాలు మనం చూసాం. అప్పుడు జరిగిన కార్యాలు, ఆ తర్వాత విశ్వసించిన వారందరూ ఏకముగా వారు దేవుని సన్నిధిలో కలుసుకోవడం, తర్వాత సమిష్టిగా ఉంచుకోవడం, తర్వాత వారు అందరి అక్కర్లు తీర్చడానికి
మొదలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత 46లో మరియు ఇంకా విశేషమైన స్థితిలో మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ, సంఘమే కాదు అందరి దయ పొందగలిగిన కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. ఎవరు? అప్పుడే సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు కూడా అపోస్తులతో కలిసి ఏ విషయంలో తక్కువ కాకుండా వారు ముందుకు కొనసాగుతున్నారు. మరియు వారు ఏక మనస్కులై ఉన్నారు. అన్ని వేల మంది ఉన్న ఏక మనస్కులై ఉన్నారు. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ప్రతి దినం దేవాలయానికి వస్తున్నారు. అంతకుముందు అలవాటు ఉందా? అంతకుముందు లేదు. యూదుల దగ్గర అటువంటి అలవాట్లు లేదు. అది ఆ విశ్రాంతి దినం ఒకటే. కానీ వీరు ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అలాగే ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచు ఉన్నారు అని వాక్యం తెలియజేస్తుంది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదిన వారితో చేరుస్తూ ఉన్నాడు అనేది మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, వీరిని చూస్తే ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. సంఘం చుట్టే తిరుగుతున్నారండి. ఎందుకు? నిత్య జీవం సంఘములో ఉంది. రెండోది ఏంటి? నిత్యము ఉండే సంగతులు సంఘములో నుండి తెలియజేయబడుతున్నాయి. ఈ రెండు బయట లేవు. ఒకటి బయట ఉంది చావు, రెండోది అన్నింటి కోల్పోవడం. ఈ రెండింటి కొరకే మనుషులంతా వారి సహవాసాలు, వారి ఆనందాలు, వారి పరుగులు, వారు ఉప్పొంగడం, ఉద్రేకపోవడం అన్ని దానికోసమే. దేని కొరకు? చావు, తర్వాత అన్నింటి కోల్పోవడం. కానీ సంఘంలో నిత్య జీవము, తర్వాత నిరంతరం ఉండే విషయాలు. నిరంతరము క్షయమైన కిరీటం కోసం కాదు మనం పరిగెత్తేది, అక్షయమైన కిరీటం కోసం. మనం మితంగా ఉండేది, లోకం మితంగా ఉంటుంది, మనం మితంగా ఉంటున్నాం. కానీ లోకం మితంగా ఉండేది క్షయమైపోయే దాని కొరకు, మనం మితంగా ఉండేది అక్షయమైన దాని కోసం. కాబట్టి నిత్య జీవానికి సంబంధించిన వాక్యం ఇక్కడే ఉంది. అలాగే యుగాయుగములు నీ జీవితంలో ఉండే దాని కొరకైన సంగతులు తెలిసే అవకాశం కూడా సంఘంలోనే ఉంది. కాబట్టి వారు సంఘం చుట్టే తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది. ఎక్కడేముంది? వాక్యం ఉంది. దేవుణ్ణి గుర్చిన జ్ఞానం ఉంది. నిత్య జీవమును గుర్చిన సంగతులు ఉన్నాయి. ఈరోజు మన ఆసక్తి ఎక్కడుంది? ఎక్కడికి పరిగెడుతున్నాం? దేనికోసం? దేన్ని ప్రక్కన పెడుతున్నాం? దేని కొరకు రెడీగా ఉన్నాం? ఇదంతా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆ రోజున వారు సంఘమే మా లోకం అనుకున్నారు. మా సంతోషాలు సంఘం. ఎందుకు? అవి నిరంతరం ఉండేవి. కానీ లోకము ద్వారా ప్రభావితం అవుతూ, సంఘానికి దూరం అవుతూ, వాక్యానికి దూరం అవుతూ, సహవాసానికి దూరం అవుతూ, ప్రార్థనకు దూరం అవుతూ దేనికి దగ్గర అవుతున్నావు? నీ ఆసక్తి విషయంలో ఎలా ఉన్నావు? దేని కొరకు దేన్ని పోగొట్టుకుంటున్నావు? శాశ్వతమైన వాటిని సంపాదించుకోవలసిన స్థానములో ఉన్న మనము తాత్కాలికమైన వాటి కొరకు శాశ్వతమైన వాటిని పక్కన పెడుతున్నామా? ఆ యవనస్తుడి వలె ధనం కొరకు నిత్య జీవాన్నే కోల్పోయాడు, ప్రక్కన పెట్టాడు. ఎటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. కాబట్టి ఈ రోజున మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభువుని సేవించుటలో ఎక్కడున్నా, ఏది మన ఆసక్తి? పెరగాలి. జ్ఞానం పెరిగినప్పుడు ఆసక్తి పెరగాలి. కానీ మనకు పెరుగుతున్న జ్ఞానం దైవికమైనది కాదు, భూ సంబంధమైన జ్ఞానం. దైవిక జ్ఞానం పెరిగితే, మోషే పెద్దవాడైనప్పుడు అతడు ఆలోచించాడు, ఇదంతా అల్పకాలం, తర్వాత ఇదంతా పాపభోగం. ఎలా ఆలోచించాడండి? ఇది శాపము పొందేది. ఈ భోగములో ఏముంది? దేవుని ఆజ్ఞ లేదు. కాబట్టి ఇక్కడ ఇది శాపం, ఇది కొట్టివేయబడుతుంది. అకస్మాత్తుగా ఇది ప్రమాదానికి గురవుతుంది. ఇది పాప భోగము. అలాగే ఇది అల్పకాలం, నాకు శాశ్వతమైంది కావాలి. ఇదే గ్రహింపు, రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగించాడు దేవుడు.
రక్షణార్థమైన జ్ఞానం కలిగించాడు. మరి శాశ్వతమైన వాటి కొరకు ఏది మన పరుగు? ప్రభువుని సేవించుట కొరకు ఏది మన అధికాసక్తి? ఈరోజు మన ఆసక్తి ఎక్కడుంది? ఈ లోకం విషయాల్లో ఉందా, లేక దేవుని విషయాల్లో ఉందా? కాబట్టి ఆసక్తి విషయంలో తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.